హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఎన్నో రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటుంటే అస్సలు కుదరట్లేదు. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందరూ కూడా ట్విన్ ఫ్లేమ్స్ జర్నీలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చూపించిన ఒక పిక్చర్, ఇది పిక్చర్ని మీరు జాగ్రత్తగా చూడండి. మనం అందరికంటే కింది వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, పైన వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కనిపిస్తుంది. ఆబ్జర్వ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ పాజిటివిటీ అండ్ నెగటివ్ ఇమోషన్స్. కిందికున్నయన్నీ కూడా 150 నుంచి కిందికున్నయన్నీ కూడా 150 ఇక్కడ కనిపిస్తుంది కదా నంబర్ మీకు. 150 నుంచి కిందికున్నయి చూడండి. అవన్నీ కూడా లో వైబ్రేషనల్ నెగెటివ్ ఎమోషన్స్ అవి. పైన ఉన్నయన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్. ఇవన్నీ కూడా ఎమోషన్సే. బట్ నెగెటివ్ ఎమోషన్స్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్ మన లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అయితే మనము లోపల లో వైబ్రేషన్స్, లో ఫ్రీక్వెన్సీ దేన్నంటామంటే ఇదే. వైబ్రేషన్స్ స్కేల్ ఆఫ్ ద ప్రాపర్లీ మనం ఎప్పుడైతే మనం కాన్షియస్‌నెస్ ఇంప్రూవ్ చేస్తామా, కాన్షియస్‌నెస్ ఇంప్రూవ్ అవ్వాలి కదా! కాన్షియస్‌నెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన ఎనర్జీ మోషన్స్ ఇంపార్టెంట్. మన ఎనర్జీ ఎలా ఇప్పుడు నేను ప్రాపర్‌గా ఇది చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడే మీకు ప్రాపర్‌గా అర్థమైతది. లా ఆఫ్ ద వైబ్రేషన్స్ మనము యాక్టివ్ చేసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ అండ్ థాట్స్, మన థాట్స్ ఉంటాయి కదా, దాంతో మన డిజైర్నెస్ని మనము చేరుకోవాలి అంటే అట్రాక్ట్ యువర్ ఇమోషన్స్ ఇన్ హోల్డ్ ఇస్ ద పాజిటివ్గా వెళ్ళాలి. కిందికెళ్ళి ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది, యెల్లో కలర్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ కనిపిస్తుంది, బ్లూ కలర్ కనిపిస్తుంది, పర్పుల్ కలర్ కనిపిస్తుంది. మన చక్రాస్, మన 7 మెయిన్ చక్రాస్ ఇమోషనలీ బ్యాలెన్సింగ్ కోసం చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే మనము ఒకవేళ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు మీరందరూ కూడా ఈ 50 డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ కనిపిస్తుందా? ఇంతకంటే కింది దాంట్లో ఉన్నారనుకోండి, అయితే మీరు లో వైబ్రేషన్‌లో ఉన్నట్టు. ఏమేమి ఉన్నది ఇందులో? షేమ్. ఒకవేళ ఏదన్నా విషయం పైన షేమ్, ఎవరు ముందుకు మాట్లాడలేకపోయినా, గిల్టీ ఉన్నా, లేకపోతే ఎంపథీ అంటే ఏంటిదంటే ఆహ్, ఉదాసత అంటాం మనం హిందీలో. బాధగా, సాడ్‌గా ఏదో ఆలోచనలవి ఉండిపోవడం, గ్రీఫ్, చాలా బాధ, చాలా బాధలో ఉండడము, లేదా అప్పుడప్పుడు బాధ చాలా ఎక్కువ ఫీల్ అవ్వడం. ఫియర్ అంటే భయం, చాలా ఎక్కువ భయం ఫీల్ అవ్వడం లోపట. ఫియర్ ఏదైనా కావచ్చు, అది ఏ విషయంలో అయినా ఫియర్ కావచ్చు. ఫ్యూచర్‌లో ఏం జరుగుతది? అబ్బా! ఇలా జరిగిపోయింది. అబ్బా! ఇదయిపోయింది. నేను అందరి ముందు ఎలా మాట్లాడాలి? ఇలాంటి ఏవైనా ఫియర్ కావచ్చు. ఇవన్నీ లో వైబ్రేషన్. యాంగర్, కోపం, చిన్న చిన్న విషయానికి కోపం చేసినా, ఏ విషయం పైన అయినా కోపంని మేనేజ్ చేయలేకపోవడం. నార్మల్‌గా కోపం వస్తుంది. బట్ దాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు. యూ మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసి ఎమోషన్స్ దట్ ద నెగెటివ్ ఎమోషన్స్. బట్ మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. ప్రౌడ్ అంటే ఇక్కడ ఏ ఏమైనా వస్తుందంటే ఈగో. ఒక రకంగా మీరు ఆహ్, ఈగో చేయడం. ఇది రాంగ్ అసలకి. ఒక घमंड नहीं रहना बोलते ना, అది నెగెటివ్. సో, అలాంటి ఈగో ఎమోషన్స్ అలాంటివి ఉండకూడదు. కరేజ్. ఏదైనా చేశానికి కరేజ్ ఉన్నది అంటే సరే, దిస్ ఈజ్ ద గుడ్. ఓకే. కొంచెం కొంచెం ఓకే. ఒక పని చేయాలన్న కరేజ్ మీ దాంట్లో ఉండాలి. ఓకే. బట్ ఊకే అలానే ఉంటుండ్రా, ఇంకా బ్యాలెన్స్ అవ్వలేదా, విల్ పవర్ రాలేదనుకో, న్యూట్రల్ వస్తాం కదా! అప్పుడు ప్రాపర్‌గా ఏ ఏ కిందికి కాదు, మీదికి కాదు, న్యూట్రల్‌లో ఉన్నారు. న్యూట్రల్‌లో ఉండడం అంటే ఏంటిది? అంటే ఇప్పుడు మీరు ఒకవేళ సరెండర్ చేసేసారు గాడ్‌కి పూర్తిగా. అప్పుడు మీకు న్యూట్రల్ ఎనర్జీ ఫీల్ అవుతది చాలా. అండ్ మెల్లగా అప్పుడు గ్రో అవుతా ఉంటది. లాంగ్ టైమ్ దాకా మీకు విల్ పవర్ ఇంప్రూవ్ అవుతది. ఎందుకంటే ఈ జర్నీలో చాలా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. చాలా ఎగ్జామ్స్ గాడ్ మీకు తీసుకుంటూ ఉంటారు. మనందరికీ తీసుకుంటూ ఉంటారు. ఆ ఎగ్జామ్స్ ఎలా అంటే మీ ధైర్యంని చూస్తది. మీ ఎవ్రీథింగ్.
ఆహ్, ఎవ్రీథింగ్ మీరు స్లోగా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఆ ఎన్‌లైట్‌మెంట్‌కి చేరుకోవాలి. 60, 100 ప్లస్ ఎనర్జీకి ఎళ్ళితే అప్పుడు పీస్‌ఫుల్ నుంచి ఎన్‌లైట్‌మెంట్‌కి చేరుకుంటాం. 700 ప్లస్‌కి ఎళ్ళాలి అంటే చాలా ఇన్నర్ వర్క్ చేయాలి. చాలా ఇన్నర్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి మరి? ఇన్నర్ వర్క్ చేయాలంటే చక్రా మెడిటేషన్ చేస్తే మన బ్యాలెన్సింగ్ అవుతది. లోపట ఇప్పుడు చాలా సోల్ సిస్టర్స్, సోల్ బ్రదర్స్ మీకు అనిపిస్తుంటది. చాలా ఎక్కువ సెక్షువల్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాయి. చాలా ఎక్కువ బ్యాలెన్సింగ్‌గా లేదనుకోండి. దట్ ఈస్ ఎ నార్మల్. ఒకవేళ ఫీల్ అవుతుంది అంటే దాని గురించి నేను బ్యాడ్ అని అనట్లేదు. బట్ థాట్స్ ఎ న్యాచురల్లీ మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారా? దానివల్ల దాంతోనే ఉంటున్నారా? దాంట్లోనే లీనం అవుతుర్రా? అదే ఎక్కువ ఆలోచనలొస్తున్నాయా? లేదా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే దీన్ని డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వేరే చాలా డీప్‌గా వెళ్ళాల్సొస్తది. అండ్ పర్సనల్ టు పర్సనల్ వేరే వేరే ఉంటాయి కదా! ఎలా ఫీల్ అవుతుర్రు? ఏంటి? అప్పుడు ఆ సమయంలో ఏం చేయాలి? ఎలా మేనేజ్ చేయాలి? పర్సనల్‌గా అది చెప్పగలుగుతాను. ఇక్కడ వీడియోలో చెప్పడం అంత కష్టమవుతది. బట్ మీరు ఎప్పుడైతే చక్రా మెడిటేషన్స్ ఎవ్రీడే చేస్తారో ప్రాపర్ వేగా ఇప్పుడు నేను చక్రా మెడిటేషన్ చేయమనంటే ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకొని చేస్తారా? కొందరు అలా గూడా చేశారు. ఎందుకంటే చాలామంది అలా గూడా నాకు కాంటాక్ట్ చేశారు. వాళ్ళందరూ అన్నారు, "మేడం నేను ఆ చక్రా మెడిటేషన్ ఇలా చేశాను. బట్ నాకేం లాభం లేదు. లేదా నెగెటివ్‌గా రిజల్ట్ వచ్చింది." ఎందుకంటే మీరు అది ప్రాపర్ వేగా చేయట్లేదు. చక్రా మెడిటేషన్ చేసే ముందు ప్రాపర్‌గా మెడిటేషన్ చేసే ముందు ఎప్పుడు గాని ప్రొటెక్షన్ తీసుకోవాలి. ప్రాపర్‌గా నెగటివిటీ రిమూవ్ చేసి ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఫాల్స్ అట్రాక్షన్ ఏంటి? ట్రూ లవ్ ఏంటిది? ఫస్ట్ అది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఇదంతా ఫ్రీక్వెన్సీ మనం తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే, యాక్చువల్‌గా మనం ఏ లెవెల్‌లో ఉన్నామనేది మనకు తెలిసుండాలి. దాని ప్రకారం మనం దాన్ని హీల్ చేయగలుగుతాం. మనలో ఉన్న అన్ని లో వైబ్రేషనల్ ఎనర్జీస్ అన్నీ రిలీజ్ చేసుకొని, పాజిటివ్ ఎనర్జీకి ముందుకెళ్ళాలి. సో, వాట్ ఈస్ ద ఫాల్స్ అట్రాక్షన్? ఒకవేళ మీరు అట్రాక్ట్ అవుతున్నారు, ఒక పర్సన్ సైడ్, మీ పర్సన్ అతనే అన్నట్టుగా ఫీల్ అవుతుర్రు. మీ డీఎమా, డీఎఫా? బట్ దాంట్లో ఒకవేళ మీకు ఎక్కువ డిజైర్ ఎక్కువుంది. కావాలి, 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 కావాలి. అతని ప్రేమ అయ్యో! లేకపోతే నేను ఉండలేను అన్న డిజైర్ ఉంటే మాత్రం అది ట్రూ లవ్ కాదు. అది ఓన్లీ ఫాల్స్ అట్రాక్షన్ అన్నమాట. ఫియర్ ఆఫ్ లాస్ అతన్ని కోల్పోతానేమో అన్న భయం ఉందనుకోండి మీకు మీ డీఎంని, మీ డీఎఫ్‌ని మీరు కోల్పోతారన్న భయం ఉంటే ఇప్పుడు ఇంకా మీరు బ్యాలెన్స్ అవ్వలేదన్నమాట. అది మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. సోషల్ అంటే సోషల్‌గా మంది ఏమంటుర్రు? అప్రూవల్ అవుతదా? అవ్వదా? అన్న భయము, లేకపోతే ఏమనుకుంటారు? మంది ఏమంటారు? మా ఇద్దరి రిలేషన్‌షిప్ వేరు వేరు కాస్ట్ వేరు, లేకపోతే రిలీజన్ వేరు, లేకపోతే ఏజ్ డిఫరెన్స్, డీఎం కంటే పెద్దది కావచ్చు. ఇవన్నీ భయాలు ఒకవేళ మీద అప్రూవల్‌ది భయం ఉన్నదనుకోండి, అయితే కూడా ఇది మీరు ఫాల్స్ అట్రాక్షన్‌లో ఉన్నారు. ట్రూ లవ్‌లో ఇంకా రాలేదు. పూర్తిగా మీరు బ్యాలెన్స్ అవ్వలేదు. అర్థమవుతుందా మీ అందరికీ? మళ్ళా ఈజీ టు బిట్రే అంటే ఆహ్, ఏదైనా క ఇలాంటి మాటలు ఈజీగా అనేయడం, ఒకరొకరిని హర్ట్ చేసుకోవడం, నీడీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఫాల్స్ అట్రాక్షన్. ఓకే. ఆహ్, ఇవన్నీ కూడా ఏంటి మన మనం లో వైబ్రేషన్‌లో ఉన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. నీడీగా ఫీల్ అవ్వడం ఇవన్నీ మనం అంటాం కదా! డివైన్ ఫెమినిన్, డివైన్ మాస్కులిన్ ఇంకా అవ్వలేదన్నట్టు ప్రాసెస్‌లోనే ఉన్నారు. డివైన్ మాస్కులిన్, డివైన్ ఫెమినిన్ అవ్వలేదు. ఇంకా మీరు ఒకవేళ ఈ లో వైబ్రేషన్‌లో ఉండుంటే యూ ఫీల్ లైక్ థట్ కి ఆహ్, మీరు డిస్ట్రాయ్ మాస్కులైన్ ఎనర్జీలో ఉన్నారు. డివైన్ ఫెమినిన్, డివైన్ ఎనర్జీలో లేరింకా. ఆ తర్వాత కాంప్రమైజ్‌గా ఫీల్ అవుతుర్రు. ఏదన్నా విషయంలో అన్ని విషయాలకి మీరు ఒకరొకరికి కాంప్రమైజే కాదు, బల్కి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మీరు కాంప్రమైజ్ అవ్వడం. థాట్స్ ఆల్సో ఈస్ ద వాట్ ఈస్ థాట్? కాంప్రమైజ్ ఎందుకవ్వాలి? కాంప్రమైజ్ దేని గురించి? కాంప్రమైజ్ నాట్, నాట్ ద ట్రూ లవ్. థాట్స్ ద ఫాల్స్ అట్రాక్షన్ కాంప్రమైజ్ అవ్వడం. సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడం. దేని గురించైనా త్యాగం చేయడము త్యాగం అనేది ట్రూ లవ్ కానే కాదు. దట్ ఈస్ ద ఫాల్స్ అట్రాక్షన్. ఓకే. గిల్ట్ ఆర్ హేట్ ఏదన్నా విషయంని తీసుకొని మీరు గిల్ట్ అవుతుర్రా, రిగ్రెట్ అవుతుర్రా, ఆ విషయం గిల్ట్ ఫీల్ అవ్వడం లేదా హేట్ చేయడం మీ పర్సన్‌నైనా, మిమ్మల్నైనా, చుట్టూ ఉన్న వాళ్ళనైనా మీరు హేట్ చేస్తుర్రంటే ఖచ్చితంగా అది ట్రూ లవ్ కాదు. దట్స్ ద ఫాల్స్ అట్రాక్షన్. అలాగే
సెల్ఫిష్ అవ్వడం ఏంటి? సెల్ఫిష్ అంటే నా మంచి కోసమే నేను ఆలోచించాలి. ఇంకా మిగతా ఏది నాకు అవసరం లేదు. అంటే మనం వేరే వాళ్ళని హర్ట్ చేసినా పర్లేదు. వాళ్ళకేవైనా పర్లేదు. నా పార్ట్నర్‌ని ఏమైనా పర్లేదు. నాకు నా సెల్ఫిష్‌నెస్ అండ్ సెల్ఫ్ లవ్‌లో చాలా డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను వీడియోలో. సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ లవ్‌లో చాలా డిఫరెన్స్ ఉంది. అది మీకు అర్థం కాకపోతే దానిపైన మనం స్పెషల్‌గా మళ్ళీ వీడియో చేస్తాను. ఓకే. సో, దీని మీనింగ్ మీరు ఫాల్స్ అట్రాక్షన్‌లో ఉన్నారు. అంటే లో వైబ్రేషనల్ ఎనర్జీలో ఉన్నారు. లవ్ లేదు అని అనట్లేదు. మీరు మీ డీఎంని లవ్ చేస్తున్నారైతే ఇవన్నీ కూడా ఫాల్స్ అట్రాక్షన్ నుంచి బయటపడి ట్రూ ట్రూ లవ్‌లోకి వచ్చేసేయండి. కంపాషన్ అంటే ఒక కరుణామయ ఎనర్జీలోకి వచ్చేసేయండి. మీకు మీ పార్ట్నర్ గురించి కరుణామయ ఉండాలి. కరుణ అంటే దయ. ఓకే. కరుణ ఏమంటాం దాన్ని? పర్ఫెక్ట్ ట్రస్ట్ అంటే ప్రాపర్‌గా ట్రస్ట్ ఉండాలి మనకి మన పార్ట్నర్ మీద, మన జర్నీ మీద, మనకి మన మీద. ట్రస్ట్ బిల్డప్ అవ్వట్లేదు అంటే ఏదో బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ మన మైండ్‌లో ఉండొచ్చు. లేదా ఏదో రకంగా ఏదో ఉంది సంథింగ్ కదా! టుగెదర్‌నెస్ ఒక్కరితో ఒక్కరం ఉన్నా అన్న ఫీలింగ్ ఉండాలి. ఇద్దరు ఒకే లెవెల్‌లో రావాలి. మీరు, మీ డీఎం. అలాగే లాయల్టీ ఉండాలి. మీ సైడ్ నుంచి, మీ పార్ట్నర్ సైడ్ నుంచి గూడా. లాయల్టీ ఉండాలి అంటే ఏం చేయాలి? అది కూడా మనము ముందు ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత హీల్ అయ్యి ఉండాలి ఇద్దరు కూడా. అప్పుడే మీరు హీల్ అయ్యి ఉండాలి. మీ పార్ట్నర్ కూడా హీల్ అయ్యి ఉండాలి. అంటే ఆ బాండింగ్ రిలేషన్‌షిప్‌లో ఆ ఫీ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ఆ సాటిస్ఫాక్షన్ పూర్తిగా ఉండాలి. ఒకరి గురించి ఒకరికి అప్‌లిఫ్టింగ్ రావాలి మీలోకి. అబండెన్స్ ఫీల్ అవ్వాలి. చాలా ఉంది. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నా పార్ట్నర్ నాతో ఉన్నాడు. ఆ ఫీలింగ్స్ మీకు లోపటికెళ్ళి రావాలి. అతను ఎంత ఫిజికల్ ఫార్మ్‌లో ఎక్కడున్నా కూడా మీకు లోపటికెళ్ళి ఆ ఫీలింగ్స్ రావాలి. ఆ తర్వాత ఫార్ గివింగ్ అంటే క్షమించే పద్ధతి మీకు రావాలి. క్షమించాలి మీ పార్ట్నర్‌ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మిమ్మల్ని మీరు క్షమించాలి. అన్‌కండిషనల్ లవ్ అందరికీ కావాల్సింది అన్‌కండిషనల్ లవ్వే. సెల్ఫ్‌లెస్ ఉండి లవ్ చేయాలి మీ పార్ట్నర్‌ని మీరు. అప్పుడే అది ట్రూ లవ్ అవుతది. ట్రూ లవ్‌ది మీనింగ్ ఇప్పుడు అర్థమవుతుందనుకుంటున్నాను మీకు అందరికీ. వాట్ ఈస్ ఇవన్నీ మనం తెలుసుకొని ఏం చేసాం? ఇవి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనలో ఇవన్నీ రావాలి. ఆ ట్రూ లవ్ క్వాలిటీస్ మనలోకి పూర్తిగా రావాలి. ఆ నమ్మకం అనేది రావాలి మన పార్ట్నర్‌కి, మనకు ఒకరి మీద ఒకరికి అనేది మీకు అర్థమైంది ఇప్పుడు. ఇట్లా అనేది మీకు అర్థమైంది. ఓకేనా? సో, ఇట్లా రావాలి అంటే ఇన్నర్ వర్క్ చేయాలి డియర్ ఫ్రెండ్స్. ఇన్నర్ వర్క్ తప్ప ఇంకా ఏ దారి లేదు. ఇన్నర్ వర్క్ ప్రాపర్‌గా చేయాలి. ఇప్పుడు మీరు ఏ లెవెల్‌లో ఉన్నారో మీకు అర్థమైంది. మళ్ళీ తర్వాత నేను మిర్రర్ ఎక్సర్సైజ్ గురించి కూడా మీకు చెప్పాను చాలా ఇంపార్టెంట్ అనేది. ఇంతకు ముందుకు వీడియో చూడకపోయి ఉంటే చూడండి. ఇన్నర్ వర్క్ అంటే ఏంటిదో అది చూడండి. అన్నీ చూడండి. యాహ్! అన్ని రకాలుగా వీడియోస్ నేను మీకు చెప్పాను. ఏమన్నా అర్థం కాకపోయి ఉంటే మీరు మళ్ళీ నన్ను అడగొచ్చు కామెంట్ బాక్స్‌లో. కార్డ్ కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కార్డ్ కటింగ్ గురించి స్పెషల్ వీడియో చేయాల్సొస్తది. లాంగ్ వీడియో. అది కూడా టాపిక్ పైన నేను చేద్దామనంటే అస్సలు ఎంత బిజీ షెడ్యూల్ అంటే నాది. నేను వీడియో చేయలేకపోయాను మీకోసం. దాని గురించి క్షమించండి నేను. ఎవ్రీడే చేయడం చాలా కష్టమవుతుంది నాకు వీడియో చేయడం. బట్ మీరు ప్రేయర్ చేయండి. నేను వీడియోస్ చేస్తా ఉంటాను. చాలా టాపిక్స్ పైన వీడియోస్ చేసేదుంది. స్ట్రెంత్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి దానిపైన కూడా వీడియో చేసేదుంది కదా! డియర్ ఫ్రెండ్స్ మీ క్వెషన్స్ అయితే అడుగుతూ ఉండండి. మళ్ళీ అడుగుతూ ఉండండి. నేను ఒక్కసారి కాకపోయినా ప్రతిరోజు చేయలేకపోయినా కూడా అప్పుడప్పుడు నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ట్రై చేస్తూనే ఉన్నాను. సో, మీరు నాకు కోఆపరేట్ చేస్తూ సపోర్ట్ చేయండి. అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్ తప్పకుండా చేస్తూ మీకు స్విచ్ వర్డ్స్ అండ్ ఎనర్జీ సర్కిల్ గురించి చెప్దామనుకున్నాను. ఎనర్జీ సర్కిల్ కూడా చాలా పవర్‌ఫుల్ డియర్ ఫ్రెండ్స్. ఎనర్జీ సర్కిల్‌తోని కూడా చాలా ఆహ్, మీ విష్ పూర్తిగా అయ్యేదానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. నేను స్వయంగా ప్రిపేర్ చేసి మీ అందరికీ కోసం కస్టమైజ్ వెయిట్ లాస్ కావాలా? మీకు జాబ్ కావాలా? లేకపోతే బ్యూటీ ఎంకరేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? హెయిర్ గ్రోత్ అవ్వాలనుకుంటున్నారా? ఈ జర్నీలో చాలా సార్లు చాలా లాస్ అవుతది. చాలా డీఎంకి. అలా కాకుండా మీరు ఏం చేయాలి? దానికి ఏం సోర్సెస్ అయితే ఎనర్జీ సర్కిల్ ఉంటది. ఎనర్జీ సర్కిల్ మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. దానిది సాఫ్ట్ కాపీ ఇస్తాను. దాన్ని ప్రింట్ తీసి జస్ట్ మీరు వాల్‌లో అతికించేసేయాలి. దాని కలర్ ప్రింట్ తీసి దాన్ని లామినేషన్ చేసి అది
అప్ చూస్తూ మీకు కనిపియాలది. మీకు కనిపించే కాడ పెట్టండి. ఎక్కువకెక్కువ మీ దృష్టి అక్కడికెళ్ళాలి. అది ప్రాపర్‌గా వర్క్ చేస్తది. చాలా పవర్‌ఫుల్. ఇంతకుముందు కూడా చాలా సోల్ సిస్టర్స్ నా దగ్గర పర్చేస్ చేశారు. నాట్ ఓన్లీ సోల్ సిస్టర్ బల్కి చాలామంది తీసుకున్నారు. వెయిట్ లాస్ కూడా అవుతుంది దీంతో. కానీ దాంతో పాటు మీకు కొన్ని వర్క్ కూడా చేయాలి. నేను ఎలా చేయాలో ఏంటో అది మీరు పర్చేస్ చేసినప్పుడు చెప్తాను. రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే 2 వస్తువులు మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ వర్క్‌తో సహా. ఏంటది? రుద్రాక్ష, గౌరీశంకర్ రుద్రాక్ష ఒకటి, ఇంకోటి మన ఈ బ్రాస్లెట్. ఇవి 2 గూడా చాలా పవర్‌ఫుల్. ఈ బ్రాస్లెట్ కూడా ఈ క్రిస్టల్స్ చాలా పవర్‌ఫుల్‌గా హీల్ చేసి నేను ప్రిపేర్ చేశాను మీ అందరి కోసము. నాట్ ఓన్లీ ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఉన్న వాళ్ళు మాత్రమే ఏసుకోవాలి. అందరూ ఏసుకోవాలి. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు స్పెషల్లీ ఇన్నర్ వర్క్ చేస్తూ ఇది ఏసుకుంటే ఇది ఎన్హాన్స్ చేస్తది మన లవ్‌ని. ఒకరికి ఒకరి లవ్‌ని, బాండ్‌ని స్ట్రాంగ్ జేయడానికి హెల్ప్ చేస్తది. మనలో ఉన్న అన్ని ఇష్యూస్‌ని క్లియర్ చేస్తది. థాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్.